బీడు భూములను గోదావరి జలాలతో తడిపే లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు నాటి సీఎం కేసీఆర్. ఆ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు మొదటి నుంచి కుట్రలు పన్నుతున్నారనేది బీఆర్ఎస్ నేతల ఆరోపణ. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్కు పగుళ్లు రావటం, ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్డీఎస్ఏ రంగంలోకి దిగటం, వీటిని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేయటం ఇదంతా ఓ కుట్రే అంటున్నారు. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసిందని చెబుతున్నారు. తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు తన జీవితాన్ని పణంగా పెట్టిన కేసీఆర్ పై కుట్రతోనే నోటీసులు జారీ చేశారని అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి కడుపు మంటతో ఈర్ష్యపడుతున్నారని, కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు రాజకీయ కక్షతోనే కాళేశ్వరం కమిషన్ చేత నోటీసులు ఇప్పించారని అంటున్నారు. గతంలో అద్భుతమంటూ కొనియాడిన వారే రాజకీయాల కోసం బురద జల్లుతున్నారని ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతిచ్చింది, అప్పులిచ్చింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలేనని, కాళేశ్వరాన్ని గతంలో సిడబ్ల్యూసీ చైర్మన్ గా ఉన్న మసూద్ హుస్సేన్ అభినందించారని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారానే రాష్ట్రంలో పుష్కలంగా సాగు, తాగునీరు అందుబాటులోకి వచ్చిందని, పంటల దిగుబడి, చేపల ఉత్పత్తి పెరిగి రాష్ట్ర ఆదాయం పెరిగిందని తెలంగాణ వికాస సమితి స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. కళ్ళున్నా చూడలేని కబోదుల్లాగా కాళేశ్వరాన్ని బద్నం చేయటమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని ఆరోపిస్తున్నారు. మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్ లోని 20వ పిల్లర్ కుంగితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా వృధా అన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. ఆ పిల్లర్ వద్ద సీకెండ్ పైల్స్ లో వాటిల్లిన లోపం కారణంగా పునాది కింద నుంచి నీరు ప్రవహించి ఇసుక, మట్టి కోతకు గురైందని, దీనివల్లే కాలి ఏర్పడి పిల్లర్ కుంగినట్టు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇదే విషయం ఎలక్ట్రో రెసిస్టివిటీ గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడర్ జీపీఆర్ పరీక్షల్లో వెల్లడైందని, మొత్తం 8 బ్లాకుల్లో 7వ బ్లాక్ మినహా అన్ని సురక్షితంగానే ఉన్నట్లు ఆ నిపుణులు కమిటీ తేల్చి చెప్పిందంటున్నారు. ఆ ఒక్క 7వ బ్లాక్ లో చిన్న మరమ్మతులు చేసి బరాజ్ ని యథావిధిగా వాడొచ్చని, ఇది తెలియని కాంగ్రెస్ నేతలు కారుకూతులు కూస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. కేవలం అసమర్థతను కప్పిపుచ్చుకోవటానికి కేసీఆర్ మీద, గత ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ బురద జల్లుతుందని గులాబీ వర్గం ఆరోపిస్తుంది. తెలంగాణ శాశ్వత ప్రయోజనాల కోసం నిర్మించిన వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇకనైనా దుష్ప్రచారం ఆపుకుంటే ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టడం ఖాయమని వార్నింగ్ ఇస్తుంది. రాజకీయ కక్షతో కేసీఆర్ కు కమిషన్ చేత నోటీసులు ఇప్పించారని, తప్పకుండా న్యాయమే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే నిజ నిజాలు బయటకు వస్తాయని, పాలేవో నీళ్లేవో ప్రజలకు స్పష్టత వస్తుందని చెబుతున్నారు.